కార్యక్రమం చివరి దశకు చేరుకున్నాం. మరొక ప్రహసనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో దృశ్యవేదిక కళాకారులు అందరూ పాల్గొంటున్నారు. అది బ్యాంక్ గారు వెళ్ళిపోతున్నాడు. ఎందుకే మంచిది, ఈరోజు రిటైర్ అయిపోతున్నాం మా ఆఫీసర్ గారు. రేపు మనమే ఆఫీసర్. వస్తున్నాడా? రావట్లేగా. నేనే ఆఫీసర్గా ఉంటాను. ట్రాన్స్ఫర్ ఏ ఊరు వెళ్తున్నాడు? ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు రిలీవ్ అయిపోతున్నాను కదా. అవును సార్. ఫైల్స్ ఇస్తే అర్జెంటుగా ఈరోజు ఏ ఫైల్స్ సంతకాలు మన కస్టమర్స్ వస్తున్నారు సార్. కస్టమర్స్ ఏంటయ్యా? అభినందించడానికి కస్టమర్స్ వస్తున్నారు సార్. నువ్వు చెప్పావా ఏంటి రిలీవ్ అవుతున్నానని? చెప్పగల సార్. సరే సరే, తొందరగా పంపించు. ఎందుకంటే నాకు సార్ చార్జ్ అన్ని శాలరీ ఉంది. ఓకే ఓకే సార్. అయ్యారు. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు అజయ్ సార్. మర్చిపోయారా? భాగ్యరాజ్ సార్. ఓ భాగ్యరాజా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి లోన్ తీసుకున్నట్టున్నావు నువ్వు? అవును సార్. మరి కట్టేస్తున్నాను సార్. ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నావా? వెరీ గుడ్ అమ్మా. అవును, ఇంతకీ ఆ డబ్బులు ఏమైనా సొంతగా వాడుకున్నావు, ఏమైనా వ్యాపారం పెట్టావా లేదా? సార్ వాళ్ళే పుస్తకాలు వ్యాపారం పెట్టాను సార్. ఓ వెరీ గుడ్. సరస్వతి. అవును సార్. ఎలా సాగుతుంది ఏంటి బుక్? బ్రహ్మాండంగా సాగుతుంది సార్. లెనిన్ సెంటర్లో చిన్న షాప్గా పెట్టాను సార్. వెరీ గుడ్. అది 2 అయినాయి సార్. 2 3 అయినాయి సార్. 3 తర్వాత విషయాలు అందరికీ పోటీ ఇచ్చేస్తారు. వెరీ గుడ్ నాన్న, నా పేరు నిలబెట్టినట్టు అయ్యావు సార్. లోన్ ఇప్పించేంత వరకు ఎండపడ్డావు, మొత్తానికి సాధించావు, డెవలప్ అయిపోయావు. వెరీ గుడ్ నాన్న, బాగా చేసుకోవాలి. తప్పకుండా సార్. సార్ ఏ పుస్తకం తీసినా ప్రతి పుస్తకంలోనూ మీ మొహమే చూసుకుంటున్నారు సార్. సార్ సార్ ఏదో నీ అభిమానం అయ్యా. మళ్ళీ లోన్ అప్లై చేస్తున్నాను, మీరు వెళ్ళే లోపల అది కూడా. అలాగే నాన్న, నేను చూస్తే కదా, నేను రికమెండ్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రే మళ్ళీ సార్ మీరు ఒక కాఫీ పిచ్చి. అరే కాఫీ అవి కాఫీలో నెక్స్ట్ ఎవరో తొందరగా రమ్మను, నాకు పనులు ఉన్నాయో చాలా. నమస్కారం అండి. ఓ రూపశ్రీ, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. లోన్ తీసుకున్నట్టున్నావు నువ్వు? అవును. ఇన్స్టాల్మెంట్స్ అవి బాగా కడుతున్నావా? కడుతున్నాను. వెరీ గుడ్. అవును, ఏ వ్యాపారం ప్రారంభించావు? పూల వ్యాపారం. పూల వ్యాపారం. ఆహా, నాకు పూలు అంటే చాలా ఇష్టం. ఎలా డెవలప్ అయిందేంటి వ్యాపారం? మీరు లోన్ ఇచ్చిన దయ వల్ల ముందు ఒక చిన్న కొట్టు పెట్టాను. వెరీ గుడ్. అది ఇంత పెద్దదైంది, తర్వాత ఇంత పెద్దది, తర్వాత ఇంత పెద్దది. అది మొత్తం ఇప్పుడు 10 షాపులు అయినాయండి. నువ్వు అలా చెప్తుంటే లోన్ల మీద లోన్లు నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, బాగా డెవలప్ అయ్యి. ఇంకా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారని తెలిసి చాలా. అవును రూప, నాకు కూడా నేను వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. అదే ఈ బ్యాంక్ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. కానీ వెళ్తుంటే నాకు బాధే లేదు సార్. ఎందుకంటే ప్రతి పువ్వులోనూ మీ మొహమే కనిపిస్తుంది సార్. అవునా? అయ్యో, గులాబీ పువ్వులోను, చామంతి పువ్వులోను, బంతి పువ్వులోను, ఇంకా 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 ఆ తెల్లని మల్లె పువ్వులో నల్లటి మీ ముఖం ఉంటుందండి. సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. నీ పొగడ్తకి చాలా థ్యాంక్ యూ. మీరు ఎన్ని లోపల నాకు ఇంకో లోన్ ఈ ఆడవాళ్ళకి బుద్ధి మాత్రం పోదు. అలాగే ఇప్పించారనుకోండి, ఇంకో 10 షాపులు పెట్టి ఆ 10 షాపులు ఉన్న పువ్వుల్లో మీ మొహం చూసుకుంటాను. వద్దు వద్దు, అర్థమైందిగా, నా మొక్కనే చూసుకుంటావు కదా. ఓకే ఓకే, నేను రికమెండ్ చేస్తాగా. నాకు తెలుసు, నేను అడిగితే మీరు తప్పకుండా చేస్తారని. అలాగే అలాగే అలాగే. అలాగే ఓకే, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ సార్ అబ్బో ఈ 500 ఉంచుకొని పండుగ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారా సార్? వస్తున్నాడు, వచ్చాడు. నమస్కారం. బాబు నమస్కారం.
అయ్యా నమస్కారం. నమస్కారం. అయ్యా నమస్కారం. నమస్కారం అయ్యా. నీ పేరు? పేరు రామకృష్ణ అంటారండి. నీకు లోన్ ఏమైనా ఇప్పించాను నేను? అవునండి. వెరీ గుడ్. నేను రోడ్డు మీద మట్టి బొమ్మలు వ్యాపారం చేసుకుంటున్నాను. వెరీ గుడ్. అప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి చిన్న బొమ్మ కొన్నారండి. చిన్న బొమ్మ. అప్పుడు మీ మొహం దగ్గ మెరిచిపోయిందండి. అప్పుడు అనుకున్నాను, మిమ్మల్ని అడిగాను, మీకు గుర్తులేదు. ఏంటో? మీరు ఏం చేస్తుంటారు అన్నా. నేను బ్యాంకు మేనేజర్ని అన్నారు. అప్పుడు ఎంత నేను అడిగాను, నాకు లోన్ శాంక్షన్ చేయండి, బొమ్మల వ్యాపారం పెట్టుకొని దినాభివృద్ధి చెందుతానని మీకు విన్నపం చేసుకున్నాను. మీరు తర్వాత మీ అటెండెంట్ నాకు కబుర్ చేశారు. వాడు అక్కడ బొమ్మల వ్యాపారం పెట్టారు, అని పిలవండి అన్నారు. వచ్చానండి, మీ పేరు మీద ఆ బొమ్మల వ్యాపారం పెట్టారండి. ఓకే. ఎలా సాగుతుంది వ్యాపారం? బాంబే దాకా స్పీడ్గా వెళ్ళిపోయింది సార్. బాంబే దాకా? బొమ్మల వ్యాపారం పెడితే బాంబేకి ఏం సంబంధం? అదేనండి బొమ్మల వ్యాపారం. ఏం బొమ్మలు? బొమ్మల వ్యాపారం. చెప్పు సావు. ఏం బొమ్మలు రా? ఏడుకొండారు వెంకటేశ్వర స్వామి ఏడుకొండ వారు. అదేనండి బొమ్మల వ్యాపారం. ఏ బొమ్మలో చూసినా మీ ఫేసే కనబడుతుందండి. అయ్యా మీరు ఇంకో లోన్ ఇస్తే నాకు ఇంకా పెద్ద బొమ్మల వ్యాపారం పెట్టుకుంటాను. చూడు నాయన, అది నీ అభిమానం, నేను రికమెండ్ చేస్తాను. ధన్యవాదాలండి. లోన్ రాకుండా అయిపోయారా? ఇంకా నా పని నేను చూసుకోవచ్చా? అయ్యారు ఇప్పుడు 5 రూపాయలు ఏంటి? 500 అర్థమైన వాళ్ళ పంపుతా ఉంటారు. అంటే అమ్మ రా తల్లి రా. నాకు గుర్తుంది, నీ పేరు సత్యానందిని కదా? ఆడవారి గుర్తుపెట్టుకుంటాడు. లోన్ కోసం తిరిగి నా దుంప తింపాం కదా. మీరు చేసిన సాయం వల్లే సార్ చిన్నగా 100 ఫోన్లతో మొదలైన నా వ్యాపారం ఇప్పుడు 1000 ఫోన్లు, అక్కడ నుంచి 10,000 ఫోన్లు, ఇప్పుడు విజయవాడ అంతా నా దగ్గరికి వస్తున్నారండి. వెరీ గుడ్. బాగా డెవలప్ చేసేవైతే ఫోన్లు వ్యాపారం. ఏదో మీ పేరు చెప్పుకుని చాలా బాగా ఎదిగామండి. సరే, బాగా చేసుకో. నేను ఈ బ్రాంచ్ నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాను. బట్ ఏం చేయగలను? నువ్వేం బాధపడకుండా. మేము అస్సలేం బాధపడలేదండి. ఎందుకంటే తెలుసా, ప్రతి ఫోన్లో మీ ఫోటోనే డీపీగా పెట్టుకున్నామండి. మేము ఫోన్ తెరిస్తే మీ మొహమేనా? అంతా నీ అభిమానం. నీ అభిమానానికి మాత్రం అది సరే కానీ మీరు ఇంకొక లోన్ ఇప్పిస్తే ఈ ఆడబుద్ధులు పోనిచ్చుకోరు కదా. వచ్చే ఊరికి మేము కూడా వచ్చేద్దాం. అలాగే నేను బ్యాంక్ మారి వెళ్ళినా నీకు రికమెండ్ చేస్తాగా నేను. ఓకే, అలాగే బాగా చూసుకుంటాను. బాయ్. ఇరా పంట చేసుకో. అబ్బో అయిపోయారా? ఇంకెవరన్నా? నమస్కారం. నీ పేరు? నా పేరు అక్కడండి. అక్కడ దేని మీద వచ్చాము పని? అయ్యా నీ చెయ్యదు, ఒక్కసారి నీ చెయ్యి చూపించండి. ఇదిగో ఇది చెయ్యండి. ఏమయ్యా? అబ్బా, ఈ చేద్దు నాకు లోన్ ఇచ్చారండి మీరు. ఓహో, నువ్వు కూడా లోన్ తీసుకున్నావా? వెరీ గుడ్. లోన్ తీసుకు ఇన్స్టాల్మెంట్స్ కరెక్ట్గా కడుతున్నావా? కడుతున్నానండి. ఓకే, ఇంతకీ ఏ వ్యాపారం చేసావు దాంతో? నేను కొన్ని జీవాల వ్యాపారం బిగిన్ చేశానండి. జీవాలంటే కుందేళ్ళు, ఆవులు, మేక, గుర్రెలు. వెరీ గుడ్. బాగా డెవలప్ అయిపోయిందా? అసలు బిజినెస్ స్టార్ట్ చేయగానే 1, 10, 10కి 100, 100కి 1000 అయిపోయి నా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అంతా ఈ చెయ్యి మహత్యం అన్నమాట. వెరీ గుడ్. ఇంతకీ ఏ జీవాలంటే? పందుల వ్యాపారం. పందుల వ్యాపారం అండి. పందుల వ్యాపారమా? ప్రతి పందిలోను ఈ మొక్క తీసుకుంటున్నాను సార్.
సార్, మీరు కాసుపల్లి వెళ్ళిపోయినా నాకు 50 పందులు ఉన్నాయండి. ఆ 50 పందుల్లో 50 మొక్కలు మిమ్మల్ని చూసుకుంటాను. ఎందుకు నిన్న కాక మొన్న చిన్న గుండ ఇక్కడ పెట్టిందండి. దాని సిగదాకా దాని మూతుందండి, అని పెట్టిందండి. అచ్చం మీ కూతురండి. నీ అభిమానం తగలడా? బాగా చేసుకో వ్యాపారం. మీకు బహుమతి ఇప్పుడు వెళ్ళం కదండి, అందుకే మీకోసం దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఏంటది? తీసుకెళ్ళండి, జాగ్రత్తగా పెంచండి, మర్చిపోవద్దు. అలా నీకెవడు లోన్? నేనే కాబట్టి లోన్ ఇచ్చింది. పందుల వ్యాపారం అంట, పందుల వ్యాపారం. అరే నీకు డబ్బులు ఎంత ఇచ్చాను నేను? 1000 రూపాయలు. ఇది చెప్తా. ఇవరా అంటే మీ ఇంకో 1000 ఇస్తారే. ఇద్దాం. ఎరా నీకు ఆ పందులో నాకు ఎవరు కనపడలేదురా? ఎలా చెప్పలేదు? ఎలా